అటు విజయవాడలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఐ రామకృష్ణ, సిపిఎం శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జడ శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీలో విద్య, వైద్యాన్ని చంద్రబాబు నాశనం చేస్తూ ఉన్నారని నేతలు మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రజల ఆస్తులపై ప్రైవేటు పెత్తనం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ అనేకమైన ప్రజా సమస్యల విషయంలో ప్రజా పోరాటం చేస్తా ఉన్నా న్యాయ పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రజలకి ఏమాత్రం లెక్క లేకుండా రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, సామాన్యమైనటువంటి వర్తకులు కానీ వీళ్ళు ఎవరి యొక్క ప్రయోజనాలు కూడా పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్లకే ఊడిగం చేస్తా మొత్తం మన ప్రజల సంపద, ప్రజల సొత్తుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి దాన్ని పోరాటం చేయాల్సిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్లు, అది సి కేటగిరీ, బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ 50% సీట్లు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉంటుంది. ఈ 50% మెడికల్ కాలేజీల సీట్లు రమారమి 1 కోటి నుంచి 1,50,00,000 వరకు 15% కేటగిరీలో అమ్మేసుకుంటే, నాకు తెలిసి 2,000 సీట్లలో 1000 సీట్లు అమ్మేసుకుంటే రామారమి 1 సంవత్సరంలో ఒక అడ్మిషన్స్ ప్రక్రియలో 1,500 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే దందా జరిగే వ్యవహారం. ఈ 1,500 కోట్ల రూపాయలు 33 సంవత్సరాలకు వేసుకుంటే రామారమి 75,000 కోట్ల రూపాయల స్కాము మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ అడ్మిషన్స్లో జరుగుతుంది. ఇంకా 300 పడకల ఆసుపత్రి, అటాచ్డ్ హాస్పిటల్